నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను నా పాత వీడియోలో ఈ స్కై స్క్రేపర్స్ లేదా 10, 15, 20, 30 అంతస్తుల బిల్డింగ్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ల్యాండ్ లాక్డ్ సిటీ కాదు, ఇది ముంబై కాదు, లేదా ఇతర దేశాల్లోగా హాంకాంగ్ లాగా ఐలాండ్ కాదు. సో మనం ఎంత గ్రో కావాలనుకుంటే అంత ఈజీగా గ్రో కావచ్చు. ఇతర రాష్ట్రాలు ఒక 150-200 కిలోమీటర్లు దాటితే కానీ ఇతర రాష్ట్రాల బార్డర్స్ మనకు టచ్ కావు. సో స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ స్కోప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఇన్ఫినైట్. మనము నలుదిక్కులా మనం వ్యాపించవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్న బిల్డర్స్ ఎస్పెషలీ వెస్ట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ పేరు చెప్పి ల్యాండ్ స్కేర్స్ అని ప్రచారం చేసి ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే దాంట్లో అరెకరంలో బిల్డింగ్ కట్టి మిగతాది ఖాళీ స్థలం అని ప్రచారం చేస్తారు. అంటే ఓపెన్ ఎయిర్ స్పేస్ ఉంది, అంటే గ్రీనరీ కోసం మేము 60% అలొకేట్ చేస్తున్నాము, 40%లో బిల్డింగ్ కడుతున్నాము, దయచేసి అందరు వచ్చి దాంట్లో ఉండాలి అంట. అదే ప్లేస్ నుంచి ఒక 500 గజాలు లేదా 1 కిలోమీటర్ పోతే మనకు భూమి అంటే ల్యాండ్ లేదా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అబండెంట్గా. అంటే ప్లాట్ తీసుకొని ఒక విల్లా లేదా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉన్నాక మీరు ఆ 20-30 అంతస్తుల భవనాలు కట్టి ఇదే అంటే పాష్ లైఫ్ స్టైల్ గేటెడ్ కమ్యూనిటీస్ అని చాలా తప్పుడు ప్రచారం చేసి జనాల బ్రెయిన్లో ఒకరిపై ఒకరు ఉండడము చాలా అంటే రిచ్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అని తప్పుడు ప్రచారం చేసి విపరీతంగా అమ్మారు. మన డబ్బున్న సన్నాసులు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ల వాళ్ళు కూడా ఈ 20-30 అంతస్తుల భవనాలలో అసలు వాటర్ యూజేజ్ ఎట్లా, కామన్ స్పేస్ ఎలా యూజ్ అవుతుంది, టోటల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అని ఏమాత్రం చింత చేయకుండా సిగ్గు శరం లేకుండా 70 లక్షలు, 1.5 పెట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్నారు. అదే 1 కోటి రూపాయలు పెడితే వీళ్ళకు G+1 150 గజాల్లో G+1 భవనాలు నిర్మించవచ్చు. అంటే వీళ్ళకు మంచిది లభిస్తున్నా అంటే ప్రచారం చూసి అంటే వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే ప్రీమియం ప్రాపర్టీస్ అంటే 20-30 స్కై స్క్రేపర్స్. ఎందుకు మల్టీ స్టోరీ బిల్డింగ్లు ఎందుకు కావాలి హైదరాబాద్లో? వందలాది ఎకరాలు ఖాళీ పడిన హైదరాబాదులో మీకు ఆ స్కై స్క్రేపర్స్ ఎందుకు, మల్టీ స్టోరీస్ అపార్ట్మెంట్స్ ఎందుకు, 10, 15, 20, 30 అంతస్తుల భవనాలపై ఉండే కర్మ ఎందుకు అని అడుగుతుంది. నేను గత నా పాస్ట్ 4-5 మంత్స్లో చాలా వీడియోస్ వేసిన. అసలు ఈ స్కై స్క్రేపర్స్ యొక్క టోటల్ క్యాలిక్యులేషన్ కూడా వేసిన. అంటే ఎంత లాభం వస్తుంది వాళ్ళకు ఒక్కొక్క స్కై స్క్రేపర్ కడితే 10 అంతస్తులు 20 అంతస్తులు లెక్క వేసి చూపించిన. అంటే జనరల్ లెక్కలు వేసిన. నేను నా శతవిధాలా ప్రయత్నించిన. ఎందుకంటే దీని డేంజర్స్ నాకు బాగా తెలుసు. ల్యాండ్ అవైలబుల్ ఉన్నక్కడ 30 అంతస్తులు 40 అంతస్తులు కడుతున్నారంటే వీళ్ళ అప్రోచ్లో ఏదో కాన్స్పిరసీ ఉంది.
అంటే తక్కువ ప్లేస్లో అసలు ప్లేసే లేనట్టు అందరూ కలిసి 30-40 అంతస్తులు కట్టి దాని కాస్ట్ చాలా తగ్గి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోజెస్ కానీ లేదా విల్లాలు కడితే భూమి ఇవ్వాల్సి వస్తుంది, భూమి ప్లస్ G+1 ఇవ్వాల్సి వస్తుంది. అదే అదే ఒక 10 విల్లాలు లేదా 20 విల్లాల ప్లేస్ తీసుకొని ఒక 40 అంతస్తులు కడితే అంటే ఒక్క విల్లాపై 2 విల్లాలు కట్టినట్టు. వీళ్ళ తెలివి చూడండి ఎట్లుంటుందో. అంటే వీళ్ళ లాభం కోసం జనాలని మీరు మీ లైఫ్ స్టైల్ పాష్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే 20-30 అంతస్తుల పై ఉండండి. పైనుంచి మీకు మొత్తం సిటీ కనిపిస్తుంది. సిటీ కనిపించడానికి 20-30 అంతస్తుల పైన మనం ఉండాలనా? ప్యూర్ ఎయిర్ ఉంటుంది అండి. ఎట్లుంటుంది? ఎండ ఎండ విపరీతంగా ఉంటుంది 20-30 అంతస్తుల పైన పోతే. అంటే దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ని కప్పిపుచ్చి చాలా మందికి మల్టీ స్టోరీస్ లేదా స్కై స్క్రేపర్స్ అంటించారు. అది వెస్ట్ హైదరాబాద్లో అయితే తీవ్రంగా ఉంది ఈ ప్రమాదం. ఈ సాఫ్ట్వేర్ సన్నాసులకు అసలు బేసిక్ బ్రెయినే ఉండదు. ఆ సాఫ్ట్వేర్ కంప్యూటర్ తప్ప వీళ్ళకి ఏం తెలియదు. విపరీతంగా కొన్నారు. ఇప్పుడు కూడా ఎంక్వైరీలు చేసి కొంటున్నారు అంటే వీళ్ళ వీళ్ళ దరిద్రాన్ని ఎవ్వరు తొలగించలేరని అర్థం. అంటే వీళ్ళే వాళ్ళకు బాగా ఎంకరేజ్మెంట్ చేసిండ్రు సాఫ్ట్వేర్ వాళ్ళు. పర్వాలేదు నాన్న, మీరు ఎంత చెత్త ప్రాపర్టీగా కట్టినా మేము కొంటాము. నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం, పార్కింగ్ ప్రాబ్లం. రేపు ఒక చిన్న కొత్తిమీర కట్ట కావాలన్నా 20 అంతస్తులు దిగి రావాలి. ఆ ప్లేస్ ఎట్లుంటుందంటే మనం ఒక 3-4 కిలోమీటర్లు పోతే కానీ ఒక కిరాణా షాప్ ఉండదు. అటువంటి చోట 30 అంతస్తుల బిల్డింగ్, చుట్టుముట్టు ఏ డెవలప్మెంట్ ఉండదు, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లపై కార్లు వేసుకొని పోయి కొత్తిమీర కట్ట తీసుకురావాలి. అంటే ఇది ఎటువంటి పాష్ లివింగ్, ఇది ఎటువంటి లైఫ్ స్టైల్ అని నేను నా పాత వీడియోలు బాగా ప్రశ్నించిన. అది ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద పెద్ద మల్టీ స్కై స్క్రేపర్స్లో ఫ్లాట్స్ అంత ఈజీగా అమ్ముడు పోవండి. వాడు ఒక 20-30 అంతస్తులు కడతాడు. అది ఒకదాని పక్క ఒకటి 4-5 బిల్డింగ్లు కడతాడు. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక 8-10 ఫ్లాట్లు ఉంటాయి. అటువంటి బిల్డింగ్స్ 3-4 బిల్డింగ్లు కడతాడు. అవి ఎప్పుడు అమ్ముడు పోవాలి? ప్రమాదం ఎక్కడుందంటే ఎవరైనా 2nd, 3rd, 4th, 5th, 6th ఏ ఫ్లోర్లో తీసుకున్నా మిగిలిన ఫ్లాట్స్ ఏండ్ల తరబడి అమ్ముడు పోకపోతే దాని మెయింటెనెన్స్ ఎవరు కడతారు? దాని మెయింటెనెన్స్ ఎవరు కడతారు? ప్లస్ ఈ ఫ్లాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఒక 3 floors 4 floors ఉంది. నీళ్లు ఎక్కేయడంలో మీకు అంత ఇబ్బంది ఉండదు. ఒక 16 ఫ్లాట్లో 15-14 ఫ్లాట్లు ఉంటాయి, మీకు నీళ్లు సరిపోతాయి. అదే ఒక పెద్ద 20-30 అంతస్తుల భవనం కడితే దానికి నీళ్లు పంపు చేయాలన్నా మీరు 2nd ఫ్లోర్లో ఉన్న 20 అంతస్తులు నీళ్లు పంపు చేయాలి. దీని కరెంటు ఖర్చు మీరెందుకు భరించాలి? పైన 15 ఫ్లోర్లు ఖాళీ ఉంటాయి, కానీ నీళ్లు చచ్చినట్టు 20 ఫ్లోర్లు ఎక్కియాలి. ఎక్కిస్తే కానీ మీకు నీళ్ళు రావు. అంటే మీ అంటే ప్రమేయం లేకుండా మీ 20 అంతస్తులు నీళ్లు ఎక్కించే కరెంటు ఖర్చు కానీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఈ 2nd, 3rd, 4th ఫ్లోర్ వాళ్ళు భరించాలి. ఎందుకంటే ఏండ్ల తరబడి ఇప్పుడు ఆ ఫ్లాట్స్ అమ్ముడు పోవు కనుక. వాళ్ళు చెప్పిన ప్రామిస్ చేసిన జనాలు రారు కనుక ఆ పెరిగిన మెయింటెనెన్స్ అంతా ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు దాన్ని ప్రీమియం లివింగ్ ఎట్లా అంటారు? నేను చూపించిన మన గట్కేసార్లో చీప్ ల్యాండ్ తీసుకొని దాంట్లో ఒక 15-20 అంతస్తులు కట్టి అటువంటి 4-5 బిల్డింగ్లు కట్టి ఒక్కొక్కటి 70 లక్షలు అట.
60 నుంచి 70 లక్షలు. అంటే దోపిడీ చూడండి ఎట్లుంది. అక్కడి నుంచి కొంచెం దూరంలో పోతే G+1 వస్తుంది 120 యార్డ్స్లో. G+1 అవైలబుల్ ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ విడిచిపెట్టి నీ ముదనష్టపు ఫ్లాట్లలో ఎందుకు పోవాలి? ఇది ప్రశ్న కాదా? దీనికి జవాబు ఉందా అంటే లేదు. అంటే ఈ మభ్య పెట్టడం ఎట్లా పెడతారంటే దానికి చాలా మటుకు బలయ్యేది సాఫ్ట్వేర్ సన్నాసులే. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ చూసుకొని ప్రైవసీ ప్లస్ మెయింటెనెన్స్ అట. ఏం మెయింటెనెన్స్ ఉంటుంది? నీవు ప్రతి ఒక్క జిమ్ము, బాస్కెట్బాలు, హాలు, దాని మెయింటెనెన్స్ అంతా మీరు భరించాలి ఎప్పుడు యూజ్ చేయకపోయినా. వాక్ పాత్ ఉంటుందంట, అంటే వాకింగ్ చేయడానికి తప్ప మీకు ఏ ఫెసిలిటీ అక్కడ ఉండదు. మీరు కొత్తిమీర కట్ట కావాలన్నా 20 అంతస్తులు లిఫ్ట్లో దిగి రావాలి. మీరు 2వ ఫ్లోర్లో ఉన్న 20 అంతస్తుల లిఫ్ట్ ఉంటుంది, దాని కరెంట్ ఖర్చులంతా మీరే భరించాలి. అంటే ఈ కామన్ మెయింటెనెన్స్ కింద విపరీతమైన ఒత్తిడి. నియర్లీ కొంతమంది 7,000 చెల్లిస్తున్నారు మెయింటెనెన్స్. అంటే ఒక సింగిల్ బెడ్రూమ్లకి ఈఎంఐ, అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక రెంట్ చెల్లిస్తున్నారు మెయింటెనెన్స్ కింద. సింగిల్ బెడ్రూమ్కి 7,000 8,000కి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. దాని రెంట్ ఒక మెయింటెనెన్స్ రూపంలో చెల్లిస్తున్నారు ఈ హై రైజర్స్ వాళ్ళు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. అది కాకుండా పెరుగుతున్న ఇంట్రెస్ట్ రేట్స్ మీద వీళ్ళు ఫ్లాట్లు తీసుకుంటారు. అటు మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఫ్లాట్ యొక్క డిప్రిసియేషన్ అవుతూ ఉంటుంది, ఇక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. అది కాకుండా ఈ ఖాళీ ఫ్లాట్స్ ఒత్తిడి బిల్డింగ్ పై విపరీతంగా ఉంటుంది. ఆ బిల్డర్ ఆ ఫ్లాట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఫుల్ ఫెసిలిటీస్ ఇవ్వకపోవచ్చు. అంటే నేను ఎంత మొత్తుకున్నా ఇవి ప్రీమియం ప్రాపర్టీస్ కావు, ఇవి జనాలను మభ్యపెట్టి ఒకరిపై ఒకరు ఉండేలా చేసిన ప్లాన్. అంటే వాళ్ళు భూమి మిగిలించుకోవాలని, వాళ్ళు లాభపడాలని ఈ స్కై స్క్రేపర్స్ కట్టారు, కానీ ఈ జనాల మార్పు కోసం కాదు. ప్రతి ఒక్క స్కై స్క్రేపర్ అంటే ల్యాండ్ మీద, ఎయిర్ మీద, టోటల్ మెయింటెనెన్స్ మీద తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. వాటర్ మీద ఒత్తిడి, ల్యాండ్ మీద ఒత్తిడి, రిసోర్స్ పై ఒత్తిడి, ఎలక్ట్రిసిటీ పై ఒత్తిడి, పార్కింగ్ ఎమ్యూనిటీస్ పై ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి కలిగించి కొంత ఒక 500-800 గజాలలో ఒక 600 మంది ఉంటారు దాంట్లో. అంటే ఒత్తిడి చూడండి ఎట్లుంది. ఒక 50 మంది ఉండే ప్లేస్లో 600 మందిని ఆ స్కై స్క్రేపర్ రూపంలో బిల్డర్ దాంట్లో కుక్కుతాడు 7 సీటర్ లాగా. ఒక స్కై స్క్రేపర్ అంటే ఒక 7 సీటర్తో లెక్క. అది నిండిపోయినా వీడు కుక్కుతూనే ఉంటాడు లాభాల కోసం. మనం వెర్రి వాళ్ళలా అదే పెద్ద పాష్ లైఫ్ స్టైల్ అనుకొని ఒకరిపై ఒకరు ఉండేదే ఇష్టపడతాం. అది మామూలు కాదు, 20 అంతస్తులు, 15 అంతస్తులు, 30 అంతస్తులు, దానికి అంతే లేదు. ఆయన లాభాలకు అంతు లేదు, వీళ్ళ వివక్షకు అంతలేదు, వీళ్ళ వెర్రితనానికి అంతలేదు. ఇప్పుడు ల్యాండ్ అబండెంట్గా అవైలబుల్ ఉంది, కానీ వాళ్ళు ఆ ఫ్లాట్లు అమ్ముకోలేదు. అమ్ముకోవడానికి పోతే రేట్లు రావు. ఇప్పుడు చూడండి, ప్లాట్ కొనుక్కుందామన్నా ఆ ఫ్లాట్స్ అమ్ముడుపో. ఆ ఫ్లాట్ తీవ్రమైన లాస్లో అమ్ముకొని ఇప్పుడు ప్లాట్ కొందామన్నా ప్లాట్ రాదు. ఈ డిసిషన్ అప్పుడే తీసుకొని ఉండొచ్చు కదా. ఒక 150 గజాల ప్లాట్ కొని మెల్లగా ఒక G+1 కట్టుకుంటే మీకు అయిపోతుండే. కానీ తొందరపాటు వీళ్ళకు సెక్యూరిటీ మెయింటెనెన్స్ అనే పేరు చెప్పి పోయి ఒక కాంక్రీట్ జంగల్లో ఇరుక్కుపోయింది. అటు పిల్లలకు వెసులుబాటు లేదు, అటు వచ్చిపోయే వాళ్లకు వెసులుబాటు లేదు, మీకు వెసులుబాటు లేదు. ప్రతి వస్తువు కొనాలంటే కిలోమీటర్లు ప్రయాణించాల్సింది, అది కూడా కారులో. అక్కడ బస్ ఫెసిలిటీస్ జనరల్లీ ఉండవు. అంటే ఇటువంటి ముదనష్టపు ప్రాపర్టీలు ఎందుకు తీసుకుంటారని నేను గత అంటే వందలాది వీడియోలో ప్రశ్నించాను.
కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లుంటుంది. ఈ 20-30 అంతస్తుల భవనాలకు అసలు కొనేవాడే దిక్కులే. కొన్నవాళ్ళు కూడా అమ్ముకొని ప్లాట్స్ దిక్కుపోదామని ఇప్పుడు ట్రై చేస్తారు. ఇప్పుడు చూడండి తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. చిన్న అపార్ట్మెంట్స్కి ఏం కాదు, 3 floors 4 floors నో ప్రాబ్లం. ఈ 20-30-40 అంతస్తుల స్కై స్క్రేపర్స్కి చాలా ఘోరమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు చూడండి వాల్యూస్ పడిపోతుంటాయి, మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ ఆ బిల్డర్ హోల్సేల్గా అమ్మేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు, దాని మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. అంటే బిల్డర్కి రాబడి ఉండదు కనుక దాని మెయింటెనెన్స్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అసలు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. 50 మంది ఉండే అక్కడ 600 మందిని కుక్కుతున్నాడంటే వాళ్ళకు నీళ్ళు ఎంత ఖర్చు అవుతాయి పర్ డే కరెంట్, లిఫ్ట్, ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుంది, కామన్ ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మనం ఎందుకు భరించాలి? ఇవి చాలా సునాయాసంగా మనకు మనం వేసుకుంటే వచ్చే ప్రశ్నలు. అవి కూడా వేసుకోకుండా చాలా మటుకు ఉన్న ఎడ్యుకేటెడ్ క్లాసు ఇలాంటి భవంతుల్లో ఫ్లాట్స్ తీసుకొని తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడైతే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. మంచి మంచి ప్లాట్స్, మంచి మంచి లేఅవుట్స్ దొరుకుతాయి చీప్ రేట్లో, ఇప్పుడు కొనేటట్టు లేదు. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ టేకెన్ బిగ్ ఈఎంఐ టువర్డ్స్ బయింగ్ దట్ ఫ్లాట్. ఆ ఫ్లాట్ కోసం పెద్ద పెద్ద ఈఎంఐస్ తీసుకున్నారు, కడుతున్నారు, హ్యూజ్ అమౌంట్ తీసుకున్నారు, క్రోర్స్ టుగెదర్ రూపీస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ బయింగ్ ద ఫ్లాట్ అండ్ దే ఆర్ పేయింగ్ హ్యూజ్ ఈఎంఐస్. ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలన్నా ఛాన్స్ లేదు. తీవ్రమైన ఒత్తిడి ఈఎంఐ నుంచి ఉంటుంది, అది ఫ్లాట్ అమ్ముడుపోదు, అంటే ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే బకరాలు అయిపోయింది. నేను బకరాలు కావద్దు అని నేను ఎన్నో వీడియోస్ చేశాను. ఫ్లాట్ ఒక 3-4 ఫ్లోర్స్ వరకు బాగుంటుంది, తర్వాత ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పాను. పట్టించుకోకుండా అదే పెద్ద లైఫ్ స్టైల్ అనుకుని ఆ మల్టీమీడియా యాడ్స్ చూసి జనాలు బుక్ చేసుకున్నారు. నేను అసలు ప్లాట్స్ రేటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్తుంటే ఇంకా 20-30 అంతస్తుల పైన 70 లక్షలు ఎందుకు పే చేయాలి? ఏం వెసులుబాటు ఉందని పే చేయాలి? గాలి బాగా వస్తుందట, గాలి బాగా రావడానికి 70 లక్షలు ఇవ్వాలన్నా 20 అంతస్తుల పైన? అంటే ఇటువంటి నాన్ సెన్స్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినా మనం అంతా రిసీవ్ చేసుకున్నాం కనుక మన గతి అధోగతిగా మారింది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ లేదా పెద్ద బిల్డింగ్స్లో, మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళు తీవ్రంగా సంక్షోభంగా ఉంటారు. వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఉంటాయి వాళ్ళకు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సర్వనాశనం అయిపోతుంది. దయచేసి ఇప్పుడు కొనబోయే జనాలు అలర్ట్ అయిపోండి. ఈ స్కై స్క్రేపర్స్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో, పెద్ద బిల్డింగ్స్లో మీ ఫ్లాట్స్ కొనబోకండి. ఇది నా ఫైనల్ అపీల్. ఇప్పుడు ప్లాట్స్ సరసమైన ధరలో మంచి రేట్లు దొరుకుతాయి. ఇండిపెండెంట్ ఇండ్లు మీరు కట్టించుకోండి, లేదా కట్టిన ఇండ్లే కొనుక్కోండి. కానీ ఈ ఫ్లాట్స్ జోలికి పోకండి. ఫ్లాట్స్ జోలికి పోయినా 3-4 అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్, చిన్న అపార్ట్మెంట్లో తీసుకోండి. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ జోలికి పోకండి, పోతే తీవ్రంగా నష్టపోతారు. మీరు పెట్టిన రాబడి రాదు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టడానికి పోతే ఇది శుద్ధ దండగా. మీరు ఉండడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు తీవ్రమైన ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ కూడా పెరగబోతుంది. దయచేసి ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనించి మీరు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మీ ఫ్లాట్స్ కొనబోకండి అని అపీల్ చేస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.